ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి చతుర్థాశ్వాసం అమృతవర్షిణి ధారావాహిక 346వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం ఉపవాస విధి విశేషాలు ఏమిటి, అసలు చాతుర్వర్ణ వ్యవస్థలో ఎవరెవరు ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఉపవసించే విధానమయ్యేది, దాని యొక్క ఫలం ఏ విధంగా ఉంటుంది, అసలు ఉపవాసం అంటే ఏమిటి చెప్పుకున్నాం. అలాగే శివుడు సనత్కుమారుని వద్దకు వచ్చాడట. వారి సంవాదన విని తీరవలసిందేనయ్యా, విను. సనత్కుమారునితో ధ్యానంలో చూడదగిన విశేషాలు ఏమి, తత్వాలు ఎన్ని, జ్ఞానము యోగము ఏ విధంగా వర్తిస్తాయి, ఈ విశ్లేషణ నిమిత్తంగా ఆయన వచ్చాడని చెప్పని భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద ఉండి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మరియు తదితర మహామహా మునిగణమంతా కూడా పరివేష్టించి ఉండగా ఆ రణక్షేత్రంలో ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు. సనత్కుమార సంవాదం ముచ్చరించుకుంటూ ఉన్నాం. వచ్చింది సాక్షాత్తు హరుడు కదా, మరి ఆ శివుడు సనత్కుమారుని దగ్గరకు వచ్చాడు కదా, శివనుతి ఆన్వాయితీగా స్వామిని మనం స్మరించుకుందాం. స్వీయ రచన 89వ నుతి ఇది. శివ శివయన వసించు వశీకరించు సుధాత్ములకెల్లన్ అనవరతము శుభరతుండా భవుండు భూతాత్మకుండు నవరంధ్రపురికిన్ పట్టుకొమ్మా వేదవేద్యుండగు పురుషుండు సర్వతీర్థమయుడు ఆత్మందలంచిన చాలు కల్మష హరంబు శివుడు. నమ పార్వతీపతియే హర హర మహాదేవ్. శివ శివ అనండి, వసి వసి వశీకరిస్తాడు. సర్వే సర్వత్రా తాను వసించే ఉన్నాడు కదా ఈ భూమి యందు, సర్వ ప్రాణుల యందు ఆత్మగా. కాబట్టి హర సనత్కుమార సంవాదం. హరుడు సనత్కుమారుని కడకర్ధిమయం చనుదేరా మునీశ్వరుడు ఉచిత ఆసనాదులు ఉపచార విధిజ్ఞతం తాను నర్చి ఆదరభూతాత్ముడై అభిమతంబగు కార్యము అనుగ్రహింపు తత్పరమతి నిర్వహింతు తగందానింద్రిలోచన మృత్యుమోచన. అద్భుతమైన రెండు విశ్లేషాలు, త్రిలోచన మృత్యుమోచన. చూడండి, చాలా లోతైన పదాలు వాడాడు ఇక్కడ. హరుడు ఓసారి సనత్కుమారుని దగ్గరకు వచ్చాడట. ఎందుకు? ఆ మహర్షి రాగానే సరే విధి విధానం అనుసరించి అతిథి మర్యాదలన్నీ చక్కగా తెలిసినవాడు కనుక తగ విధంగా ఉచితమైనటువంటి ఆసనం అర్ఘ్యం పాద్యం సమర్పించి ఆదరంగా భక్తిగా త్రిలోచన అంటే భూత భవిష్యత్ వర్తమానములు నీకు తెలియనివా, త్రికాల వేదివి నీవు, నా దగ్గరికి రావటం ఏంటి స్వామి? ఏ త్రిలోచన. మృత్యుమోచన, అమృతమయ హృదయం కదా అనేది. అజ్ఞానమే మృత్యువు, జ్ఞానమే అమృతం. కాబట్టి అజ్ఞానమును పటాపంచలు చేసేటువంటి వాడు మృత్యుమోచనుడు, జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడు. మీకెయ్యది ఇష్టమో దయతో చెప్పుమా. ఒక మాటలో చెప్పాలంటే, అయ్యా మీరు నా దగ్గరికి వచ్చారు, నేను అల్పుణ్ణి కదా, ఏం చేయమంటారు, ఏమి తమ ఆజ్ఞ అని పరమ శ్రద్ధగా ఆచరిస్తానయ్యా. తత్పరమతిన్ ఆచరింతు, తత్పరతతో భక్తితో శ్రద్ధతో అన్నాడు. అనినా నీతోడ గోష్ఠికి నర్ధి పుట్టి అరుగుదెంచితి తమ్ముడా అని
ప్రమోదము సంగబల్కి అప్పరమేశుడిట్టులనియే లోకార్చితుండగు అతని తోడా. ఇద్దరు హెమాహెమీలు మాట్లాడుతూ ఉన్నారండి. అటు పరమశివుడు, ఇటేమో సనత్కుమారుడు. ఏమంటున్నాడు? తమ్ముడా, నీతో ప్రసంగం చేయాలనే ఇచ్ఛతో వచ్చానయ్యా, ఆ కోరికతో అని ఆనందంగా సర్వలోకాలు పూజించే ఆ సనత్కుమారునితో అన్నాడు. సర్వలోకములు పూజించే సనత్కుమారునితో ఎందుకన్నాడండి ఈ మాట? పరమాత్మ మనల్ని చేరాలన్నా, మనం పరమాత్మను చేరాలనుకున్నా, మన జీవన విధానం, ఆచారం, వ్యవహారం, సంస్కారం, పలుకు, జీవన శైలి ధర్మబద్ధంగా ఉండాలి కదా. అప్పుడైతే ఏమవుతుంది? ఆయనే వస్తాడు. మహేశ్వరునకు రుద్రుడు అనే పేరుంది. చూడండి విశ్లేషణ నాకు తోచిన విధంగా. ఆ దశలో అతను బ్రహ్మ సృష్టించినటువంటి బాలుడు రుద్రుడు. ఏకాదశ రుద్రుల్లో రుద్రుడు ఒకడు. మొన్న చెప్పుకున్నాం మనం. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, ఈ నలుగురు బ్రహ్మమానసపుత్రుడు. వీళ్ళని మించిన యోగి శ్రేష్ఠులు లేరని చెప్పవచ్చు. కాబట్టి సోదర సంబంధం వీళ్ళు బ్రహ్మ ద్వారానే. ఏకాదశ రుద్రాంశ సంభూతుడు కనుక ఆయన బ్రహ్మయే. కార్చితుడు తనకు తమ్ముడైనటువంటి జ్ఞాన విశేషాన్ని బట్టి సర్వలోకాలు అర్చించే మహిమ కలవాడు కాబట్టి సర్వజ్ఞుడు పరమేశ్వరుడు. ఆయన స్వయంగా రావటం చాలా లోతైందండి. ఎవరి దగ్గరికి పని ఉంటే కబురు పెట్టి పిలిపించుకొని మాట్లాడతాం కాదు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లాగా పాలనా వ్యవస్థలో ఎంత పెద్ద జ్ఞానైనా, ఎంత పెద్ద సిద్ధాంతైనా, ఎంత మహాపండితుడైనా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఆ ఎమ్మెల్యే గారు, ఎంపీలు గారు పిలిస్తే గోసి సర్దుకొని పరిగెత్తుతున్నారు. పరిగెత్తాల్సిందే కాలమాన పరిస్థితులు. హరుడు సనత్కుమారుని దగ్గరకు వచ్చాడు. ఆలోచించండి. ఇది జ్ఞానమును అభిషేకించు విధానము, జ్ఞానిని సమ్మానించు సంస్కృతి సాంప్రదాయం. ఎదిగిన కొలది ఒదిగి ఉండమని చెప్తున్నారు. ఆయన ఆచరించి మనల్ని ఆచరించమంటున్నాడు పరమాత్మ. 2 చేతులతో పరమాత్మను మనం ప్రార్థిస్తే 4 చేతులతో ఆయన తీసుకుంటాడు. అది 4 చేతుల, 40 చేతుల, 30 చేతుల అన్నది లెక్క కాదు. నీ ప్రయత్నం కొద్దీ తప్పక అనుగ్రహిస్తారు. ఎందుకు? మాతృహృదయం కదా. చిద్విలాసం వింటే తెలుస్తుంది విన్నవాళ్ళకు. కాబట్టి ఈ విధంగా ఆయన రావటం ఏంటి? ఈయనతో మాట్లాడాలి, పిలిపించుకొని మాట్లాడచ్చు. ఆయనే స్వయంగా రావటం. ధ్యానమున దర్శనీయంబైనది ఏ వస్తువు వెన్ని అనఘ చరిత సమ్మానిత తత్వములు సంఖ్యానము యోగంబు నెట్టి గతులం చెల్లుం. అయ్యా, ఆధ్యాత్మికంగా అనగా ఇక్కడ దేహం, అందున్న తత్వం, వక్త బ్రహ్మమానస పుత్రులకు సనత్కుమారుడు. చాలా ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ. శ్రోత ఎవడు? అభావుడు, పుట్టుక లేనటువంటి వాడు. పుట్టుకే లేనటువంటి వాడైతే ఆయనకి లేనిది ఏముంటుందండి? సర్వే సర్వత్రా సర్వజ్ఞత అన్నీ ఆయనే కదా. అయినా ఆయన వచ్చాడు స్వయంగా. శివుడే. అంటే అధ్యాత్మ తత్వం వినా, అధ్యాత్మతత్వం వినా లేకుండా మరొకటి లేదు. ఇక అది వినాలి అని అంటే యోగం భాషించాలి. నేను రోజు చెప్తున్నాను, 346వ రోజు పేర్లు చెప్తే ఆఖరిలో చెప్తాను. అసలు మెసేజ్లు కూడా చూడరండి, వినరండి. నాకు జాలేస్తుంది. ఒక్కొక్కసారి నాకు విసుగు కూడా పుడుతుంది. ఆలోచించాలి సీతారాం. ప్రారబ్ధ కర్మలు నేను చెప్తున్నానని కాదండి, ఎవడో ఒకడు చెప్తున్నాడు. మీరు వినండి, ఆపై చదవండి. ఒక హిందువుగా అది నీ ధర్మం కదా. శివుడు వచ్చాడు ఈయన దగ్గరికి. చూడండి, నేను చెప్తున్నానని కాదు ఇక్కడ. అది భారతం, అది ఇచ్చింది కవిత్రయం, పలికిస్తున్నది స్వామి. ఒక్క మాట మీరు అభిజాత్యం అనుకోకపోతే ఏ మహనీయుడు చెప్పిన దానికంటే తక్కువ స్థాయిలో నేను చెప్పట్లేదు. నేను వినిపిస్తున్నాను కానీ కనపడటం లేదు. ఇంకా జాగ్రత్తగా చెప్తున్నాను. కాబట్టి శ్రోత అభవుడు, పుట్టుకలేనటువంటి వాడు శివుడు. అటువంటి వాళ్ళే వినగలరండి. ఆధ్యాత్మిక తత్వంగా
అది వినాలి అంటే యోగం భాషించాలి. శివ తత్వాలు 24 అయ్యా అని 23 అని 25 అని అంటారు. 23 అనేవారు పామరులు, వీళ్ళు బట్టతలకి బోడిగుండికి ముడేస్తారు. 24 అనేవారు మనసు బుద్ధి ఒకటే అని భావిస్తారు. ఇక నా దృష్టిలో అధిష్టానం అనే రూపంతో 25వ తత్వం కూడా ఉంది. ఈ 24 తత్వాలని తనలోనే లీనం చేసుకుంటుంది. అవి ఉండటం, లయం అవ్వటం, ఉంటేనే కదా లీనమయ్యేది, లీనమైతేనే కదా ఉండేది. కాబట్టి రెండు సంభవమే. అంటే అధిష్టానమే ఆధారము. నా పుట్టుక మా అమ్మ నాన్న, మీ పుట్టుక మీ అమ్మ నాన్న, మనందరి పుట్టుకకు మూలం పరమశివుడు, ఆ పరమేశ్వరుడు, ఆ బ్రహ్మ, ఈ సృష్టికి కారణం 84 లక్షల జీవరాశుల్లో. వీటన్నిటికీ మూల కారణం మానవ జన్మ. ఈ మానవ జన్మకు రావడానికి కారణం మన కర్మఫలం. హేతువు లేనిది ఎక్కడ, సహేతుక వివరణ. కాబట్టి ఎలా ఉంటుంది ఇది? సముద్రంలో నదులు కలిసినట్లుగా తత్వాలన్నీ కూడా లయమవుతూ ఉంటాయి ఆ పరమేష్ఠిలో కదా. ఆలోచించాలి సీతారాం. 24 తత్వాలు లయానికి ముందు ఉంటాయి, అవి లీనమై మాయమవుతూ ఉంటాయి. అంటే దీని అర్థం పంచవింశమధిష్టాన భావముంది, పంచవింశముంది విలసనము నిచ్యుతకం చది నన్న కనితనయందడిందంగజేయుం తాన అప్పిండు కలయది లేనియదియుం. అధిష్టానం అనే రూపంతో 25వ తత్వం ఉన్నదయ్యా. అది తక్కిన 24 ఉనికి ప్రకాశం అనే స్థితిని కల్పిస్తూ ఉంటుంది. వాటికి ఉనికి, వాటి యొక్క ప్రకాశం ఉంటే కనిపించాలి, లీనమైతే లీనం అవ్వాలి, లయం అవ్వాలి. ఆ 24 తనలో లీనం చేసుకుంటుంది. కాబట్టి ఆ తత్వాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, లీనమయ్యాయా అంటే లీనమయ్యాయి, లేవా అంటే లేవు. అంటే అసలు ఏమిటా 24? పంచభూతాలు, వాటి యొక్క గుణం, జ్ఞానేంద్రియాలు గమనిస్తే భూమి, దీనికి గుణం గంధం, జ్ఞానేంద్రియం ముక్కు. నీరు, దీనికి గుణం రసం, జ్ఞానేంద్రియం జిహ్వ నాలుక. నిప్పు, దీని యొక్క గుణం రూపం, దేంతో కనపడుతుంది? కన్నుతో చూస్తాం. గాలి, దీని యొక్క గుణం ఏంటి? స్పర్శ, అది వీస్తుంది, మనకు తెలుస్తుంది. శ్వాస తీస్తున్నాం, ఒంటికి తగులుతుంది. జ్ఞానేంద్రియం చర్మం. నింగి అనగా శబ్దం, అంటే చెవి ద్వారా ఉంటాం. వీటి సముదాయం ఏంటి? దేహం అనగా పురుషుడు. అంటే పాంచభౌతిక శరీరం, పంచభూతాలు మనలో ఉన్నాయి. అలాగే ఈ పంచభూతం 10 ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి, ఇవన్నీ కలుపుకుంటే 24 తత్వాలు. లోగడ నేను చాలా వివరంగా మీకు అవి ఏంటో కూడా చెప్పాను. అంటే నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఇవి పంచభూతములు. భూతం అంటే దెయ్యం, పిశాచమనే అనాదిగా ఉన్నది, ఇక మీద కూడా ఉంటుంది, అది భూతము. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు కర్మేంద్రియములు. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు 5, ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి మొత్తం 10. ఆపై మనోబుద్ధి, చిత్త, అహంకారములు 4, అవి 10, ఇవి 10, 20, ఇది 4, 24 ఆ తత్వాలతో. మూలతత్వం మాయ. కాబట్టి ఆ మాయలోని ఇవి లీనమవుతున్నాయి, ఆ మాయలో నుంచి ఇవి వస్తూ ఉన్నాయి. వీటినే పురుషుడు. కట్టెలో అగ్నివినే ఉంటాడు. కట్టెలో అగ్ని చాలా లోతైన పదం అండి. కట్టెలో అగ్ని ఉండబట్టే అది రగులుకుంటుంది. 2 కట్టెలు రాస్తే అగ్ని పుడుతుంది కదా. కట్టెలో తేమ ఉన్నంత వరకు నీళ్ళలో వేస్తే మునిగిపోతుంది, ఎండిపోయిన కట్టె అయితేనే తేలుతుంది. ఆ విధంగా నేను అనే జ్ఞానం పొందటం, అది దర్శనం. మనలో నేను ఎవరు? స్వామి, ఆత్మ, పరమాత్మల యొక్క సంయోగం. ఇది అద్వైతం. ద్వైతము కానిది. ఆయన ఆత్మాను ప్రవేశం చేశాడు, విశ్వాను ప్రవేశం చేశాడు. శివుడు వసిస్తూ ఉన్నాడు. ఆయన ఉంటే శివం, లేకపోతే శవం. కాబట్టి ఉన్నంత వరకు శివమే కదా. ఆయన ఉన్నాడు కదా, ఆయనతో ఏకమయ్యాం కదా. ఆయన వేరు, నేను వేరు కాదు కదా.
ఈ విధంగా శ్రీ శంకరుల యొక్క ప్రతిపాదితం ఇది. ఒకటి పురుషుడు, రెండు పరమాత్మ. ఇవి రెండు ఏకమైతే అద్వితీయం. పోనీ కాదు అయ్యా, నేను స్వామి, నేను నా యొక్క మనస్సును, నా యొక్క తత్వాలను స్వామిలో లీనం చేస్తే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. విడిగా ఉంటే ద్వైతం, కలిస్తే అద్వైతం. దురభిమానాలు, రాగద్వేషాలు వర్జించినటువంటి వారు ఈ తత్వమును ఎరుగలేరు. అంతే కదండి, వినలేరు. ఎవరు? దురభిమానం. చాలామందికి చెప్తున్నానండి, వ్యక్తిగతంగా ఎదురైనప్పుడు. నేను పేర్లు చెప్పడం సభ్యత కాదు, సంస్కారం కాదు. వినరు. పురుషతత్వమే అమృతత్వమని, బ్రహ్మమని వేదవాక్కు. పురుషుడు అంటే మగ లేకపోతే స్త్రీ అని కాదండి ఇక్కడ. స్వామి విషయం రేపు ఉచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమనవి ఆదరించే ప్రార్థన. గడప లోపడకులం గడప దాడితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమా. శ్రీరామ ఛానల్ను ఆదరించే ప్రార్థన, దయతో వినమనవి. అయ్యా బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయటం ధర్మం కాదు నాయన. సీతారాం.